విచ్ కంట్రీ హాస్ రీసెంట్లీ బికమ్ ది 11th మెంబర్ ఆఫ్ ఏషియన్ అంటున్నారు. ఏషియన్ అంటే మనకి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్తాము. దీనికి సంబంధించి 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్ లో భాగంగా ఏషియన్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది చూసుకుంటే మనకి ఇండోనేషియా జకార్తాలో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫౌండింగ్ మెంబర్ కంట్రీస్ కింద 5 దేశాలే ఉన్నాయండి. 5 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే IMPS టీ అని గుర్తుపెట్టుకోండి. IMPS అనేది ఏంటి, ఒక ట్రాన్సాక్షన్ లాంటిది. మనకి ఏదైనా శాలరీ క్రెడిట్ చేయాలా, ఆన్లైన్ పేమెంట్స్ హ్యూజ్ అమౌంట్ చేయాలి అంటే IMPS చేస్తూ ఉంటారు. I అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇండోనేషియా, M అంటే మలేషియా, P అంటే ఫిలిప్పైన్స్, S అంటే మనకి సింగపూర్, T అంటే థాయిలాండ్. ఇప్పుడు మనకి 47వ సమావేశం అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే మలేషియా కౌలంపూర్ లో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది ఎన్నో సమావేశం అంటే 47. ఈ 47వ సమావేశంలోనే మనకి ఈస్ట్ తైమూర్, దీన్ని తైమూర్ లెస్తే అనేది 11వ సభ్య దేశం కింద వచ్చేసి మనకి ఏషియన్ కంట్రీలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఇదే మనకి తైమూర్, ఈస్ట్ తైమూర్ చూసుకుంటే 47వ మలేరియా ఫ్రీ కంట్రీ అంటే మాత్రం వచ్చేసి తైమూర్ అనే చెప్పుకోవచ్చు అండి. ఎస్, మలేరియాకి సంబంధించిన ఫ్రీగా 47వ కంట్రీ అంటే మలేరియా ఫ్రీ కంట్రీ అన్నా కానీ ఈస్ట్ తైమూర్ అనేది గుర్తుండాలి. అలాగే 47వ ప్రెసిడెంట్ అంటే మాత్రం వచ్చేసి అమెరికాకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ గారే ఉండడం అయితే జరిగింది. మరి ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయండి, ఇందులో వచ్చేసి 11 సభ్య దేశాలు ఉండడం అయితే జరిగింది. ఆల్రెడీ 5 వచ్చాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మనకి 5 ఉన్నాయి. ఆల్రెడీ తైమూర్ లెస్తే అని చెప్పేసి ఈస్ట్ తైమూర్ అని చెప్పేసి 11ది అని తెలుసు. మిగిలిన వాటిని చూసుకుంటే మనకు వచ్చేసి ఓకేనా, క్యాజువల్ లీవ్ అని గుర్తుపెట్టుకోండి. క్యాజువల్ లీవ్ చేసి బిందాస్ గా వియత్నాం, మయన్మార్ కి విజిట్ చేశారని గుర్తుపెట్టుకోండి. కంబోడియా, లావోస్, బ్రూనై, వియత్నాము, మయన్మార్ మొత్తం కలుపుకుంటే మనకు వచ్చేసి 11 కంట్రీస్ అనేది వస్తాయండి. IMPS టీ అంటే నువ్వు క్యాజువల్ లీవ్ పెట్టుకుంటే నీ ట్రాన్సాక్షన్ శాలరీలో ఎవరైతే శాలరీ డెంపల్కి బాగా తెలుసు వాళ్ళ యొక్క IMPS లో అమౌంట్ అనేది తగ్గుతుంది. క్యాజువల్ లీవ్ పెట్టుకొని బిందాస్ గా వియత్నాం, మయన్మార్ వెళ్ళినందుకు శాలరీ తగ్గింది అని చెప్పేసి IMPS అలా గుర్తుపెట్టుకోండి. లేదు మీరు సరే క్లారిటీగా అన్ని నేర్చుకుంటాను అంటే ఎక్సలెంట్ అండి, అలా అయినా నేర్చుకోండి. బట్ ఇదే ఫాలో అవ్వాలి అంటూ అలా మనకి మ్యాండేటరీ ఏం లేదు. బట్ అల్టిమేట్ గా మీరు గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అందుకోసం ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.